జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము దేవుడి వాగ్దానం తిరుగులేని విజయం. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థనలు చేయండి. మరి ఎక్కడ చూసినా మరి చాలా ఇబ్బందుల పరిస్థితులు ఉన్నారు. మరి వారి కోసం ప్రార్థనలు చేయండి. అలాగే ఎండ తీవ్ర ఎక్కువగా ఉన్నదని చెప్తున్నారు. మరి ఎండ తీవ్ర తగ్గాలని కూడా ప్రార్థనలు చేయండి. మరి సమయం పోనివ్వకండి. ఎందుకంటే ఏ సమయం మనది కాదు. కాబట్టి ప్రార్థనలతో కొనియాడుదాం, ప్రార్థనలు చేద్దాం. అనేకుల కొరకు, మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. నా నెంబర్కి కనెక్ట్ అవ్వాలంటే నేను వాగ్దానంలో నా నెంబర్ పెడుతున్నాను. దాంట్లో మీరు కనెక్ట్ అయ్యి నా నెంబర్ సేవ్ చేసుకుని కనెక్ట్ అవ్వండి. నాకు వాయిస్ దగ్గర పెడితే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథము 60వ అధ్యాయం 14. నిన్ను తునీకరించిన వారు అందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇక్కడ ఇది యోసేపుకి ఇచ్చిన వాగ్దానం. ఇది ఒక యోసేపుకే కదండి, నీకు నాకు కూడా. చదువుతుండగా నీకు, వింటుండగా నాకు కూడా. తునీకరించిన వారు అందరూ కూడా వారు ఒక దినము నీ పాదముల మీదకి వస్తారని చెప్తున్నారండి. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు దేవుని కలిగి ఉండాలి. మళ్ళీ నువ్వు దేవుని కలిగి ఉంటేనే ఈ వాగ్దానం నెరవేరుతుంది. దేవుడికి విరోధంగా జీవిస్తూ ఉంటే మాత్రం ఈ వాగ్దానం నెరవేరదండి. అది మాత్రం ముందు నేను గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని ఇప్పటికే ఎవరైనా తునీకరించి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని చీకొట్టొచ్చు, మీ మీద అబద్ధ సాక్ష్యాలు పలకచ్చు, మిమ్మల్ని దోషిగా నిలబెట్టచ్చు. మీరు ఇంకా నిత్యమై తలుచుకుని దుఃఖపడద్దు. ఇక్కడ యోసేపుని తునీకరించిన ఏం చేసినా దుఃఖపడలేదండి. చిరునవ్వుతో ఉన్నాడండి. దేవుడు మీ పక్షాన ఉంటాను అంటున్నాడండి. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడండి. మరి మనకి కూడా దేవుడు తోడై ఉండాలంటే మనం దేవుడితో కలిసి ఉండాలండి. దేవుడి కొరకు కనిపెట్టి ఎదురు చూసేవారుగా ఉంటే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుందండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు మన పక్షాన ఆయన ఉంటాడని. మన పక్షాన ఆయన ఉంటే దేవుడు వారి పక్షాన ఉన్నారా? ఆవిడ చేసే ప్రార్థనే ఈరోజు ఆమెని తలగా నిలబెట్టారా? అతను చేసుకున్న ప్రార్థనే అతను దేవుని కలుగొన్నాడు. సజీవనైన జీవం గల దేవుని కలుగొన్న వల్లే ఈరోజు దేవుడు ఆ శక్తినిచ్చారని వారు గుర్తెలుగుతారంట. ఎవరండి? అన్యజనులు, మనల్ని తునీకరించిన వారిని, మన మీద అబద్ధ సాక్ష్యాల పేర్లకి మనల్ని దోషిగా నిలబెట్టారు చూడండి, వారు గుర్తుపెడతారంట. ఎప్పుడు గుర్తుపెడతారంటే దేవుడికి నీకు ఒక బాండ్ కలిగి ఉండాలి. దేవుడికి నీకు మధ్యన ఏ అడ్డుగోడలు ఉండకూడదు. దేవుడితో నువ్వు సావాసం కలిగి ఉంటే కనుక దేవుడిని పక్షా నుండి నిన్ను తునీకరించిన వారందరినీ కూడా నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన అలా తీసుకురావడానికి ఆయన గుర్తు పెడతారు. దేవుడి పిల్లలేలు వీళ్ళ కొరకు మేము వస్తే మేము ఇబ్బందులు పాలాడుతాను భయమును కలగజేస్తాడని దేవుడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు చాలా మొరపెట్టారంట. శత్రువులు వాళ్ళని పాలించేవారు, వాళ్ళే వీళ్ళ బానిసత్వంగా ఉంచేవారు. కానీ దేవుడు వారి పక్షా నుండి మరి ఎన్నడూ వెనక్కి తిరిగి చూడకుండా దేవుడు గొప్ప కార్యం చేసేయండి. వారిని విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా విడిపించడానికి మన పక్షాన్ని నిలిచి ఉన్నాడు. ఎల్ షడ్డాయ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఈ వాగ్దానం ద్వారాగా
భవిష్యత్తులో మనకి ఈ వాగ్దానం నెరవేరబోతుంది. నా జీవితంలో అయితే చాలాసార్లు నెరవేరబడిందండి. కొత్తగా ఈ మధ్యకాలంలో కూడానండి, మరి నేను పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళు వింటే ఏదోలా అనుకుంటారు, కానీ ఈ గతించిన ఈ వారంలో కూడా దేవుడు నా పట్ల కార్యం చేసండి. శత్రు అంటే నా ఓలే నాకు ఎలాగైపోయారంటే ఇబ్బందులు పెట్టేవారుగా అయిపోయారు, కానీ వాళ్ళ హృదయాన్ని కనికరం పుట్టించి నాకు సహాయం చేసేవారుగా దేవుడు నిలబెట్టాడండి. హల్లెలూయా. అలాగా మీ జీవితంలో కూడా జరుగుతాయి. ఇందుకు వరకు కూడా జరుగుండొచ్చు, జరగకపోతే ఇక మీదట జరగడానికి సిద్ధంగా ఉంది వాగ్దానం. నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడి కార్యం కనులారా నువ్వు చూడాలంటే, నీవు ఆ ప్రత్యక్షత చూడాలంటే నువ్వు దేవుని కలిగి ఉండాలి, దేవుడితో నువ్వు సావాసం కలిగి ఉండాలి. ఒక్కసారి ఆలోచించు. ముందుగా నీలో ఒక నమ్మకం రావాలి. పోలే వారు ఈరోజు తెలియక మాట్లాడారు, ఏదో ఒక రోజు నా దేవుడు, నన్ను మార్చిన దేవుడు వారిని మారుస్తాడని నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. మానక వారి కోసం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ కార్యం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఎవరిలా ప్రార్థన చేయాలి? వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళ కాలు రూపోవాలి, వాళ్ళ చెయ్యి రూపోవాలి, ఇలాగా కాదు. ప్రభా నన్ను మార్చావు, నన్ను అన్నవారిని కూడా మార్చయ్యా, వాళ్ళని నరకం నుంచి తప్పించయ్యా, సజీవులుగా ఉన్నప్పుడే వాళ్ళు మార్చయ్యా. సజీవులే కదయ్యా నేను స్తుతిస్తారు, కాబట్టి వారిని మార్చయ్యా. వారు తెలియకో తప్పు చేశారు, క్షమించయ్యని నువ్వు ప్రార్థించాలి. ఇలాగా మన తండ్రి ఈ ప్రార్థన మనకు నేర్పించాడండి. ఎక్కడ నేర్పించాడండి? ఇది సిలువలో చెప్పాడండి ఈ మాట. ఆయన హింసించి వారి కొరకు ప్రార్థించాడండి. మనము కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలండి. హల్లెలూయా. అప్పుడు నువ్వు నమ్మిన వెడల ఈ కార్యం నువ్వు చూస్తావు. దేవుడి కార్యంలో మనం నడిస్తే మనకి విజయం ఖాయమండి. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం, ఒకడు మార్గములు యెహోవాకు ప్రసన్న అయినప్పుడు వారి శత్రువులు కూడా వారితో సంధి చేయించు. అంటే దీనికి అర్థం ఏంటంటే చెప్తున్నారండి, మనం దేవుడికి ఇష్టరూపంగా జీవిస్తే గనక, మన మార్గాలు ఆయనకు అనుకూలంగా నడుస్తే గనక మన శత్రువులు కూడా మనకు సాకరగా నిలబెడతారంటే. అలాగే చూసుకుంటే మనం కీర్తన గ్రంథము 25:3వ వచనంలో చూడండి, 5వ వచనంలో చూడండి కింద, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తువు, ఏర్పరచుతువు. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, మన మీద వచ్చే నిందల దగ్గర కూడా దేవుడు ఘనపరుస్తాడని చెప్తున్నాడండి. నిందలు కోదండలుగా మారుస్తాడు, కన్నీళ్లు నాట్యంగా మారుస్తాడు, దుఃఖదినములు సంతోషంగా మారుస్తాడు. అంతేకాదండి, మనల్ని నిందలు పాలు చేసే వాళ్ళ దగ్గర, మనల్ని ఏళన చేసేవారి దగ్గర అక్కడే తల ఎత్తుకునేలా చేస్తాడు. అంతేకాదండి, వారి మందు మనకి భోజనం సిద్ధపరుస్తాడని మన దేవుడు. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రం చేసుకోవాలంటే ముందు దేవుడితో సావాసనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న వారికే ఈ వాగ్దానాలు ఆ జీవితంలో నెరవేరుతాయండి. హల్లెలూయా. మరి దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేరంటే ముందు మనం దేవుడికి సమీపంగా ఉండాలి, వెడతెరక ఆయనతో సావాసం కలిగి ఉండాలి, అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఉండాలి. ఆయనతో సావాసం చేయడం, ప్రార్థన చేయాలండి, బైబిల్ చదవాలి, వాక్యం వినాలి. ఈ 3 అవసరం. చూడండి, మనం 3 పూట్ల భోజనం తీసుకుంటాం కదా మన శరీరానికి ఆహారం అని, అదే రీతిగా ఈ 3 కూడా ఉండాలి. ఈ 3 ఒకేసారి మన జీవితంలో జరుగుతూ ఉండాలి. టైం పెట్టుకోకండి, ఎప్పుడు అవకాశం కుదిరినప్పుడు ప్రార్థనలు చేయండి. యోసేపు దేవుడు తోడై ఉన్నాడంటే నిత్యము దేవుని స్తుతించుకుంటూ ఉండేవాడు యోసేపు గారు. అంతే. కానీ తన శత్రువులు వచ్చినప్పుడు ఏమన్నారండి? తన అన్నతమ్ములు, తన అందరూ కూడా ఒక దినాన్ని తన కాళ్ళ మీద పడినప్పుడు నన్ను బాధ పెట్టినందుకు ఇది జరిగింది అనలేదండి. అప్పుడు కూడా అక్కడ కూడా మనం అలాంటివి చెప్పకూడదు. ఇక్కడ ఏమన్నారు? ఇదంతా సమకూడి జరిగింది మన మేలుకే. మనం కూడా ఒకవేళ వారు తప్పు తెలుసుకుని మన వద్దకు వస్తే కనుక మనం ఈ మాట చెప్పేవారుగా ఉండాలి. అంతే తప్ప వారు మన దగ్గరికి ఏదో వచ్చారు కదా, మన అవసరం వచ్చేది కదా తునీకరించుకోకూడదు. ఏమంటారు, పాతి తవ్వుకోకూడదు. నీవు ఆ మనిషి మారు మనసు నీకు రావాలని నీ ఉద్దేశం అయితే కనుక పాతి తవ్వుకోకుండా ప్రేమబద్ధంగా వాళ్ళతో మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రభు మన దగ్గర
ప్రభు మనం తప్పు చేస్తాం, అయినా మనల్ని క్షమిస్తాడు. వెడతెరక మన వెడల ప్రేమను చూపిస్తూ మమ్మల్ని సరి చేసుకుంటూ వస్తాడు కదండి. మనల్ని సరి చేస్తూనే ఉంటున్నాడు, ఇప్పటికీ సరి చేస్తూనే ఉంటున్నాడు మనల్ని. కాబట్టి మనము ఎలా సరి చేసుకుంటూ ఉంటున్నామో, ఒకవేళ మన వెడల తెలుసో తెలియకో మాట ద్వారాగో చూపు ద్వారాగో ఏదో రూపంగా వారిని ఎదుట తప్పుగా కనబడితే కనుక వారిని కూడా నువ్వు అలా క్షమించాలి. నీవు క్షమాపణ పొందుకున్న ఒకటి ఎదుటి వారిని కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి. ఆలోచించు. కాబట్టి దేవుడిచ్చే వాగ్దానం తిరుగులేని విజయం అండి మనకి. ఆ విజయం మనం సాధించాలంటే దేవుడితో సావాసం కలిగి ఉండాలి. అలాగున్నామో లేదో పరీక్షించుకుందాం, వాగ్దానం స్వతంత్రించుకుందాం, ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.